హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు ఎంతో ప్రత్యేకమైన శ్రీ ఇంద్రేశ్వర స్వామి టెంపుల్ని చూపిస్తానండి. మేమైతే శివరాత్రి రోజున ఈ స్వామిని దర్శించుకోవడానికని వెళ్ళాము. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఎంతో ప్రత్యేకమైన శ్రీ ఇంద్రేశ్వర స్వామి దేవాలయాన్ని మీకు చూపిస్తాను. ఈ దేవాలయానికి 1200 సంవత్సరాల చరిత్ర ఉందండి. 1000 సంవత్సరాల క్రితం దీన్ని కాకతీయులు నిర్మించారు. అలాగే చాలామంది భక్తులు అయితే ఈ స్వామిని దర్శించుకోవడానికి వచ్చారండి. మీరు వీడియోలో చూస్తున్నారు కదా, ఈ టెంపుల్కి దగ్గరలోనే చెరువు ఉంటుందండి, చాలా పెద్దది. ఈ దేవాలయం పక్కనే పెద్ద చెరువు ఉంటుందండి, మీకు కనిపిస్తుంది కదా వీడియోలో. చాలా పెద్ద చెరువు ఉంటుందండి. భక్తులు ఎక్కువగా ఉండడం వల్ల వెహికల్స్ అన్నిటినీ టెంపుల్కి కొద్ది దూరంలో ఆపేయడం జరిగింది. అక్కడ నుంచి మనం అలా నడుచుకుంటూ వెళ్ళాలి. మీకు వీడియోలో కనిపిస్తుంది కదండి సైడ్కి, అది సహజంగా ఏర్పడిన ఆంజనేయ స్వామి విగ్రహం అన్నమాట. మహాశివరాత్రి రోజున ఈ స్వామిని దర్శించుకోవడానికి మేము వెళ్ళామండి. చాలామంది భక్తులు ఎక్కడెక్కడి నుంచో ఈ స్వామిని దర్శించుకోవడం కోసం వస్తున్నారు. ఇక్కడ సహజంగా రాతిపై ఏర్పడిన ఆంజనేయ స్వామి విగ్రహం, అలాగే వీరబ్రహ్మ స్వామి విగ్రహం, అలాగే విఘ్నేశ్వరుని విగ్రహం ఉంటాయండి. వెళ్తుండగా విఘ్నేశ్వర స్వామిది ఒకటి కనిపిస్తుంది విగ్రహం. అలాగ అక్కడ కొంచెంసేపు ఉండి కొంచెం ముందుకు అలా వెళ్తున్నాము. గుప్త నిధుల కోసం దుండగులు విఘ్నేశ్వర స్వామి విగ్రహాన్ని ధ్వంసం చేయడం జరిగింది. మనం టెంపుల్గా వెళ్తుండగా ఇది 1000 సంవత్సరాల క్రితం కాకతీయులు నిర్మించిన గొప్ప చేతి వైపు విఘ్నేశ్వర స్వామి విగ్రహం ఒకటి కనిపిస్తుందండి. దాన్ని దర్శించుకున్న తర్వాత మేము అలాగ ముందుకి నడుచుకుంటూ బయలుదేరడం జరిగింది. దేవాలయం అండి. మనం అలా కొంచెం ముందుకు వెళ్తుంటే 10 చేతులతో వీరబ్రహ్మ స్వామిది కనిపిస్తుందండి. ఇది కూడా సహజంగా ఏర్పడిందే, మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి. మీకు ఇప్పుడు వీడియోలో వీరబ్రహ్మ స్వామి 10 చేతులతో ఉన్న విగ్రహం కనిపిస్తుంది కదండి. ఇది సహజంగా రాతిపై ఏర్పడినది. అలాగే సహజంగా ఏర్పడిన విఘ్నేశ్వరుడి విగ్రహం కూడా ఉండేదండి. కాకపోతే గుప్త నిధుల కోసం దాన్ని ధ్వంసం చేయడం జరిగింది దుండగులు. దీని ప్రక్కన విఘ్నేశ్వరుని విగ్రహం కూడా ఉండేదండి. దుండగులు దాన్ని నాశనం చేయడం జరిగింది. మీకు ఎదురుగా లైటింగ్స్తో కనిపిస్తుంది కదండి, అదే అండి టెంపుల్. దీనికి సుమారుగా 1200 సంవత్సరాల చరిత్ర ఉందండి. స్వామిని దర్శించుకోవడానికి మేము అలాగా ముందుకు నడుచుకుంటూ వెళ్తున్నామండి. చూడండి, చాలామంది భక్తులైతే స్వామి కోసం ఎదురు చూస్తున్నారు. ఇది పటాన్ చెరువుకి 6 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి, హైదరాబాద్లో. ఇక్కడ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుందండి. మొఘళ్ళ కాలంలో ఇక్కడ కాకతీయులు నిర్మించిన విగ్రహాలను ధ్వంసం చేయడం జరిగిందండి. అవి మనకి దేవాలయం ప్రాంగణంలో అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి. తర్వాత ఇక్కడ ప్రజలు 1000 సంవత్సరాల క్రితం మొఘళ్ళ పరిపాలనలో ఈ గుడిని ధ్వంసం చేయడం జరిగింది. ఈ గుడిలో ఉన్న విగ్రహాలు మనకి దేవాలయం చుట్టుపక్కల